షలోమ్ ఎవ్రీవన్. ఐ యామ్ సమత, ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 48వ పర్ష షోఫ్టీమ్. షోఫ్టీమ్ అనగా న్యాయాధిపతులు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 48వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశకాండం నందు ఇది 5వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ అధ్యాయం 9వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో ఆస్తి సరిహద్దులు మరియు యుద్ధ నియమాల గురించి మాట్లాడతాడు. ఎవరైనా తమ పొరుగువారి ఆస్తి సరిహద్దు గుర్తులను తొలగించడం నిషేధించబడింది, ఎందుకంటే ఇది దొంగతనం మరియు అన్యాయం. న్యాయ విచారణలో ఒక విషయాన్ని నిర్ధారించడానికి 2 లేదా 3 సాక్షులు అవసరం. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వారు తాము ఆరోపించిన నేరానికి సమానమైన శిక్షను అనుభవిస్తారు. ఇది సమాజంలో న్యాయాన్ని కాపాడుతుంది. యుద్ధానికి సంబంధించి ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళ్లే ముందు యాజకుడు సైన్యాన్ని ఉద్దేశించి ఎలోహిం వారికి విజయం ఇస్తాడని చెప్పి వారి నమ్మకాన్ని బలపరుస్తాడు. అధికారులు కొత్తగా వివాహమైన వారు, ఇంకా ఇల్లు నిర్మించుకోని వారు లేదా భయపడే వారిని యుద్ధం నుండి మినహాయించాలి. ఈ భాగం న్యాయమైన సరిహద్దులు, సత్యవంతమైన సాక్ష్యం మరియు యుద్ధంలో ఎలోహిం పట్ల నమ్మకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.